స్టేషన్ కూడా మొత్తం రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మనం టువర్డ్స్ కాకినాడ వైపు అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏవో కొన్ని వర్క్స్ జరగడం వల్ల స్లోగా అయితే వెళ్తున్నారు. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే వేస్తున్నారు. రైట్ నుండి వచ్చేసి విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నా. ఈ రోజు మనం విశాఖపట్నం నుండి విజయవాడ వరకు ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఆ ఇంటర్సిటీ నేమ్ వచ్చేసి రత్నాచల్ ఎక్స్ప్రెస్. అయితే ఈ ట్రైన్ జర్నీ ఎప్పటి నుండి చేద్దాం అనుకున్నాను. ఈ రోజు అయితే కుదిరింది. ట్రైన్ స్టార్ట్ అవడానికి ఇంకా ఎగ్జాక్ట్లీ 15 minutes టైం అయితే ఉంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇంకా మిగతా విషయాలన్నీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాము. సో ఇదే అనమాట విశాఖపట్నం రైల్వే స్టేషన్ అవుట్ వ్యూ అయితే. ప్రస్తుతం టైం వచ్చేసి 12:42 అయితే అయ్యింది. మన ట్రైన్కి ఇంకా ఎగ్జాక్ట్లీ 15 minutes టైం అయితే ఉంది. నేనైతే ఇప్పుడు జనరల్లో టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రిజర్వేషన్ అయితే చేయించుకున్నాను సెకండ్ సిట్టింగ్లో. సో ఇదిగోండి ఇదే డిస్ప్లే బోర్డ్ అయితే. ఈరోజు మనం ట్రావెల్ చేసిన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12717 విశాఖపట్నం టు రత్నాచల్ ఎక్స్ప్రెస్. డిపాచర్ వచ్చేసి 12:55 వేసాడు ప్లాట్ఫామ్ నెంబర్ 8కి. ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే ఏదో ట్రైన్ అయితే ఉంది, చూద్దాం ఏం ట్రైన్ అనేది. ఈ ట్రైన్ నేమ్ అయితే హిందీలో అయితే ఉంది మొత్తం అంతా. మనకైతే హిందీ రాదు. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్తుంది అనేది. సో మనమైతే ఇప్పుడు 8th ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోదాము. సో స్టెప్స్ యూజ్ చేసుకోకుండా మనం అయితే ఎక్సిలేటర్ అయితే ఎక్కుతున్నాము. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కూడా బాగా క్రౌడ్ అయితే ఉంటారు. చూడండి ఎంతమంది క్రౌడ్ అయితే ఉన్నారో. ఇదిగోండి మన ట్రైన్ నెంబర్ అయితే 12717 ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు. ఇదిగోండి నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే వచ్చేసాను. నా కోచ్ వచ్చేసి D8, ఇది అయితే D2. ఇప్పుడు నా కోచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను, D8 దగ్గరికి. ఇది D3. ట్రైన్ రావడంతోనే ఫుల్ అయితే అయిపోయింది. ఈ ట్రైన్లో జనరల్ కనుక తీసుకున్నట్టయితే సీన్స్ ఎత్తారా ఇంకా. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో మనకి 8th ప్లాట్ఫామ్లో క్లాక్ రూమ్ అయితే ఉంది. ఎంత చార్జ్ చేస్తారు ఏంటో తెలియదు, కానీ మీకు తెలిస్తే కానీ కామెంట్ అయితే చేయండి. మోస్ట్లీ అయితే విశాఖపట్నంలో ఉండే వాళ్ళకి అయితే తెలుస్తుంది. ఇదిగోండి నేనైతే నా కోచ్ దగ్గరికి అయితే వచ్చేసాను D8కి ఫ్రంట్ సైడ్ మనకి C1 అయితే ఉంది, ఏసీ చైర్ కార్. అది కూడా మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళి బ్యాగ్ పెట్టేసి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాము. ఇది కూడా నా సీట్ నెంబర్ అయితే 50. ట్రైన్ ఇక్కడే కొద్దిగా క్రౌడ్ అయితే ఫుల్ అయిపోయింది విశాఖపట్నంలోనే రిజర్వేషన్లో. ఇంకా జనరల్ ఎట్లా ఉంటుందో మీరే ఆలోచించుకోవచ్చు ఇంకా. సో మన ట్రైన్ అయితే విశాఖపట్నం నుండి అయితే బయలుదేరిపోయింది. ఆన్ టైం అయితే తీసేసాడు విశాఖపట్నం నుండి. విశాఖపట్నం నుండి వీడియోని చూసినట్లయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. సో బాయ్ బాయ్ విశాఖపట్నం. విశాఖపట్నం స్టేషన్ కూడా వచ్చేసి VSKP. విశాఖపట్నం నుండి బయలుదేరాక మన ట్రైన్ లాగేది దువ్వాడలో ఆగుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది సెకండ్ సిట్టింగ్, 3:3 అయితే ఉంది. అటుపక్క ఏసీ చైర్ కార్లోకి వెళ్ళడానికి మనకైతే స్పేస్ అయితే ఉంది. సో ఇటు నుండి మీకు లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు మీరు చూస్తుంది C1. అప్పుడు మనకు వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. 3:2 సిట్టింగ్. 3:2 సిట్టింగ్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు వరకు మీరు చూసింది అయితే C1. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు C2 అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే C2. ఇది కూడా సేమ్ 3:2 సిట్టింగే. ఇప్పుడు మీరు చూసింది అయితే C2. ఇప్పుడు మనం అయితే C3 చూద్దాము. సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే C3. ఇది కూడా 3:2 సిట్టింగ్ అయితే ఉంటుంది. ఇందాక మీకు చూపించినట్టయితే ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది, యూనిక్గా. అండ్ నెక్స్ట్ కంపార్ట్మెంట్ వచ్చేసి జనరల్ అయితే ఉంది. అది జనరల్ అయితే. జనరల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి ఫుల్ అయితే అయిపోయింది. ఆపోజిట్లో అయితే మనకి ఏదో ట్రైన్ అయితే వస్తుంది, ఏ ట్రైన్ చూద్దాం. ఇదైతే ఇప్పుడు ముంబైలో ఉన్న SGT నుండి విశాఖపట్నం అయితే వస్తుంది. ఇప్పుడు
ఎల్టీటీ అంటే లోకమాన్య తిలక్ టర్మినస్. ముంబైలో వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ ఎల్టీటీ అంటే. ఇప్పుడు ఎల్టీటీ నుండి విశాఖపట్నంకి అయితే వస్తుంది ఇది. ఈ ట్రైన్లో ఎంతమంది ట్రావెల్ చేశారు కింద కామెంట్లో అయితే చెప్పండి. అటుపక్క మీకు ఒక లైన్ అయితే కనిపిస్తుంది కదా, అది ఔరాకి మెయిన్ లైన్. అదిగోండి ఆ లైన్ అయితే సపరేట్ అయితే అయిపోయింది మనకి. మనం అయితే విజయవాడ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో మనమైతే దువ్వాడ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా బాగానే క్రౌడ్ అయితే ఉన్నారు. వీళ్ళందరూ జనరల్గా అనుకుంటా. ఈ ట్రైన్లో జనరల్ రిజర్వేషన్ అని ఏమి ఉండదు, మొత్తం ఎక్కేస్తారు ఈ ట్రైన్లో అయితే. చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు. సో దువ్వాడ స్టేషన్ కూడా వచ్చేసి డివిడి. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ 2 minutes అయితే ఉంటుంది. ఈ ట్రైన్లో మొత్తం మనం 350 kilometers అయితే ట్రావెల్ చేయబోతున్నాము. జర్నీ టైం వచ్చేసి 6 hours 20 minutes అయితే ఉంటుంది ఈ ట్రైన్లో మొత్తం. సో మనమైతే దువ్వాడ స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయాము. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అనకాపల్లి. విశాఖపట్నం అండ్ దువ్వాడ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. అనకాపల్లి వచ్చేసి ఇంకా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. సో బాయ్ బాయ్ దువ్వాడ. దువ్వాడ నుండి బయలుదేరాక మన ట్రైన్ లాగేది అనకాపల్లిలో. ఇక్కడ నుండి 40 minutes అయితే పడుతుంది. సో మనం అయితే అనకాపల్లికి అయితే వచ్చేసాము. వెల్కమ్ టు అనకాపల్లి. వీళ్ళందరూ జనరల్ కోసం వెయిటింగ్. అనకాపల్లి స్టేషన్ కూడా మొత్తం రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడండి మొత్తం రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అనకాపల్లి రైల్వే స్టేషన్లో ఇది వెయిటింగ్ హాల్ అనుకుంటా. రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో అనకాపల్లి స్టేషన్ కూడా వచ్చేసి ఏకేపీ. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ 1 minute. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తుని. ఇక్కడ నుండి ఒక 1 hour అయితే పడుతుంది తుని రీచ్ అవ్వడానికి. విజయవాడ నుండి విశాఖపట్నం వచ్చినప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12718. విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్ళినప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12717. సో అనకాపల్లి స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అనకాపల్లి స్టేషన్ మొత్తం రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో అనకాపల్లి నుండి వీడియో గురించి చూసినట్లయితే కింద కామెంట్లో చెప్పండి. సో బాయ్ బాయ్ అనకాపల్లి. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తుని. తునికే వెళ్ళిపోదాం ఇంకా. మన ట్రైన్ ఎగ్జాక్ట్లీ గుళ్ళపాడు దగ్గర అయితే ఆపేస్తున్నాడు. లైన్ అయితే క్లియరెన్స్ లేనట్టుంది. ట్రైన్ అయితే ఇప్పుడు గొల్లపాడు దగ్గర అయితే ఆపేశాడు. మన ట్రైన్ అయితే ఇప్పుడు గొల్లపాడు దగ్గర నుండి అయితే స్టార్ట్ అయింది. లైన్ క్లియరెన్స్ ఇచ్చినట్టుంది. ఎక్కడైతే స్టాప్ అయితే లేదు. వెల్కమ్ టు తుని. తునికి అయితే వచ్చేసాం మనం. తుని నుండి వీడియో గురించి చూస్తున్నట్లయితే కింద కామెంట్లో చెప్పండి. తునిలో కూడా బాగానే క్రౌడ్ అయితే దిగుతున్నారండి, ఎక్కుతున్నారు కూడా. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. తుని స్టేషన్ కూడా వచ్చేసి TUNI. తుని రైల్వే స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ కూడా రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బై బాయ్ తుని. తుని నుండి బయలుదేరాక మన ట్రైన్ లాగేది అన్నవరంలో.
పదండి ఇంకా మన నెక్స్ట్ స్టాప్కి అయినా అన్నవరంకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అన్నవరం. అన్నవరం అయితే వచ్చేసాం మనం. ఎక్కడ చూసినా ఈ ట్రైన్కి అయితే క్రౌడ్ బాగానే ఉన్నారు. అన్నవరంలో కూడా క్రౌడ్ అయితే దిగుతున్నారు బాగానే, అండ్ క్రౌడ్ కూడా ఫుల్ అవుతున్నారు ఇక్కడ నుండి. మన కోచ్ అయితే రిజర్వేషన్ కాబట్టి ఖాళీగా అయితే ఉంది. అదే మీరు కనుక జనరల్లో ట్రావెల్ చేసి ఉంటే కనుక ఫుల్ అయిపోయింది. అన్నవరం స్టేషన్ కూడా వచ్చేసి ఏఎన్వి. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ 1 minute. సో అన్నవరం స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. అన్నవరంకి ఇది మెయిన్ ఎంట్రన్స్. అన్నవరం నుండి వీడియో ఎవరిని చూస్తున్నట్టయితే కింద కామెంట్లో చెప్పండి. సో బాయ్ బాయ్ అన్నవరం. అన్నవరం నుండి బయలుదేరక మన ట్రైన్ లాగైతే సామర్లకోటలో. మనమైతే ఇప్పుడు సామర్లకోట జంక్షన్కి అవుటర్స్లో అయితే ఉన్నాము. వెల్కమ్ టు సామర్లకోట. ఈ ట్రైన్లో ఎక్కడ చూసినా క్రౌడ్ అయితే ఫుల్ అవుతున్నారు. ఈ ట్రైన్కి అంత క్రేజ్ మరి. రాజమండ్రిలో ఇంకా ఫుల్ అయిపోతారు అనుకుంటా. సామర్లకోట నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లో చెప్పండి. సామర్లకోటలో మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute. అండ్ సామర్లకోట స్టేషన్ కూడా వచ్చేసి SLO. సామర్లకోట వచ్చేసి ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనం టువర్డ్స్ కాకినాడ వైపు అయితే వెళ్ళిపోవచ్చు. సో సామర్లకోట స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అనపర్తి. ఆపోజిట్లో ఏదో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. WAG 9 లోకోమోటివ్ గూడ్స్ ట్రైన్ వచ్చింది అటుపక్క అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు. బాయ్ బాయ్ సామర్లకోట జంక్షన్. సామర్లకోట స్టేషన్ నుండి బయలుదేరక మన ట్రైన్ లాగైతే అనపర్తిలో. పదండి ఇంకైతే అనపర్తికి అయితే వెళ్ళిపోదాము. క్లైమేట్ కొద్దిగా కూల్గా ఉంటే బాగుండేది జర్నీ చేసినప్పుడు. ఒక 2 days నుండి వర్షం పడుతుంది, కానీ ఇప్పుడు జర్నీ చేసినప్పుడు వర్షం పడితే హైలైట్ ఉంటుంది. సో మన ట్రైన్ అయితే అనపర్తి స్టేషన్ మీద వచ్చేసింది. సో మన ట్రైన్ అయితే అనపర్తి అయితే వచ్చేసింది. అనపర్తి స్టేషన్ కూడా వచ్చేసి APT. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ 1 minute. అనపర్తి నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లో చెప్పండి. సో మన ట్రైన్ అయితే అనపర్తి స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాజమండ్రి. సో బాయ్ బాయ్ అనపర్తి. సో ఇంకా మన నెక్స్ట్ స్టాప్ అయితే రాజమండ్రి. ఎండల వరకు ఫుల్ ఎండ ఉండేది, ఇప్పుడు చూడండి క్లైమేట్ చేంజ్ అయిపోయింది. వర్షం పడుతూ ట్రైన్ జర్నీ చేస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. నేనైతే వర్షం కోసం అయితే వెయిట్ చేస్తున్నా. వెల్కమ్ టు రాజమండ్రి. ఎక్కడ కూడా ఈ ట్రైన్ బాగానే క్రౌడ్ అయితే ఫుల్ అవుతున్నారు. చూడండి ఇక్కడ ఎంతమంది క్రౌడ్ అయితే ఉన్నారు. సో రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి RJY. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ 2 minute. సో రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ బాయ్ రాజమండ్రి, మళ్ళీ కలుద్దాం త్వరలో. రాజమండ్రి నుండి వీడియో ఎవరైనా చూసినట్లయితే కింద కామెంట్లో చెప్పండి.
ఇప్పుడైతే మనం గోదావరి రివర్లోకి అయితే ఎంటర్ అవుతాము. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. అవతల సైడ్ అయితే లింగంపల్లి నుండి విశాఖపట్నం వెళ్ళే జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అది ఇప్పుడే రాజమండ్రి స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఇదిగోండి ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్లోకి అయితే ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము. ఈ రోడ్ అలా మన పైకి అయితే వస్తుంది. ఇదిగోండి మనం అయితే గోదావరి రివర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎక్కడైనా వ్యూ చూసారా, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఇందాక మీరు చూసిన రోడ్ అయితే మన పైన అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అని అంటారు. అక్కడ చూడండి చేపలు పడుతున్నారు. ఈ టైంలో వర్షం పడితే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు నేచర్ లవర్స్ అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వర్షం పడినప్పుడు అయితే. అది కూడా ఇందాక మీరు చూసిన రోడ్ అయితే అలా అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ నిడదవోలు జంక్షన్ కౌంటర్స్లో అయితే ఉన్నాము. ఇక్కడేవో కొన్ని వర్క్స్ జరగడం వల్ల స్లోగా అయితే వెళ్తున్నారు. మనమైతే ఇప్పుడు నిడదవోలు జంక్షన్ కౌంటర్స్లో అయితే ఉన్నాము. నిడదవోలు రైల్వే గేట్. నిదానంగా ప్లాట్ఫామ్లోకి అయితే తీసుకెళ్తున్నాడు. సో వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. నిడదవోలు రైల్వే స్టేషన్ ని మొత్తం రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే వేస్తున్నారు. విశాఖపట్నం నుండి విజయవాడ వరకు 350 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు దాకా మనం అయితే 223 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము. ఇంకా 123 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో నిడదవోలు స్టేషన్ నుండి అయితే మంట్రాని అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ నిడదవోలు జంక్షన్. సో నిడదవోలు జంక్షన్ నుండి బయలుదేరాక మంట్రాని లాగేది తాడేపల్లిగూడెంలో. సో నిడదవోలు జంక్షన్లో అయితే మనకు ఒక జంక్షన్ లైన్ అయితే మీట్ అవుతుంది. అదైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ నుండి మనం అయితే భీమవరం టౌన్ అటు సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. భీమవరం ఆ లైన్కి అయితే వెళ్ళిపోతాం మొత్తం అంతా. ఇక్కడ ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ అటు సైడ్ వెళ్తుంది. సో ఇంకా మనం నెక్స్ట్ స్టాప్కి అయితే తాడేపల్లిగూడెంకి అయితే వెళ్ళిపోదాము. సో మనమైతే తాడేపల్లిగూడెంకి అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది. మనమైతే తాడేపల్లిగూడెంకి అయితే వచ్చేసాము. ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, రెనోవేషన్ వర్క్స్ అయితే. తాడేపల్లిగూడెం స్టేషన్ కూడా వచ్చేసి TDD. ఇక్కడ మనకు ఆఫీషియల్ స్టాప్ 1 minute. తాడేపల్లిగూడెం నుండి వీడియో నుంచి చూసినట్టయితే కింద కామెంట్లో చెప్పండి. సో మన ట్రైన్ అయితే తాడేపల్లిగూడెం నుండి అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ బాయ్ తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం నుండి బయలుదేరాక మన ట్రైన్ లాగేది ఏలూరులో. వెల్కమ్ టు ఏలూరు. ఇప్పటి నుండి మన ట్రైన్ అయితే ఖాళీ అవుతుంది. ఈ ట్రైన్లో ఎండ్ టు ఎండ్ ట్రావెల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. చిన్న చిన్న స్టేషన్లో దిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మ్యాక్సిమం మన ట్రైన్ అయితే ఇక్కడితో అయితే ఖాళీ అయితే అవుతుంది. స్టేషన్ కూడా వచ్చేసి ఇక్కడ మనకు ఆఫీషియల్ స్టాప్ 1 minute. మన వెనకాతలో అయితే విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. అదైతే 41 minutes లేట్లో అయితే ఉంది. మ్యాక్సిమం ఎక్కడ క్రాసింగ్ పెడతాడో ఏంటో చూడాలి. నాకు తెలిసి అయితే మ్యూజియంలో క్రాసింగ్ పెడతాడో చూస్తాను. చూద్దాం ఏమవుతుంది అనేది. సో మన ట్రైన్ అయితే ఏలూరు స్టేషన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సో బాయ్ బాయ్ ఏలూరు.
ఏలూరు నుండి వీడియో ఎవరైనా చూసినట్టయితే కింద కామెంట్లో చెప్పండి. ఏలూరు నుండి న్యూజివీడ్కి 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మధ్యలో 2 ఇంటర్మీడియట్ స్టేషన్స్ అయితే ఉంటాయి. మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ న్యూజివీడ్కి అవుటర్స్లో అయితే ఉన్నాము. ఇక్కడ చూడాలి వందే భారత్ ఏమైనా క్రాసింగ్ పెడతాడా లేదంటే మనల్ని పంపించేస్తాడా ఏంటంటే చూడాలి. సో వెల్కమ్ టు న్యూజివీడు. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది. సో న్యూజివీడ్ స్టేషన్ కూడా వచ్చేసి NZD. ఇక్కడ మనకు ఫస్ట్ స్టాప్ 1 minute. ఇదిగోండి విశాఖపట్నం సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్. ట్రైన్ అయితే క్లియరెన్స్ వచ్చింది. సో న్యూజివీడ్ స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ మనకి వందే భారత్ వెళ్ళగానే లైన్ క్లియరెన్స్ వచ్చింది. ఇక్కడ మనకి విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ అయితే క్రాస్ ఓవర్ అయితే అయింది. సో బాయ్ బాయ్ న్యూజివీడ్. సో ఇంకా న్యూజివీడ్ తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ జంక్షన్. ఈ ట్రైన్లో మనం ఆల్మోస్ట్ ఎండ్ టు ఎండ్ అయితే ట్రావెల్ చేసాము. మీరు కనుక ఈ ట్రైన్లో ట్రావెల్ చేసి ఉంటే కనుక మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. సో ఇంకా పదంగా మన నెక్స్ట్ స్టాప్ కైనా విజయవాడ జంక్షన్కి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు మన ట్రైన్ అయితే హైయర్ స్పీడ్ అయితే టచ్ చేసింది. మనమైతే ఇప్పుడు విజయవాడ జంక్షన్కి అవుటర్స్లో అయితే ఉన్నాము. ఆపోజిట్లో అయితే ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఏం ట్రైన్ స్పాట్ చేద్దాం. గుంటూరు నర్సాపూర్ అనుకుంటుంది. గుంటూరు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అనుకుంటుంది. ఇది వయా గుడివాడ మీదుగా వెళ్తుంది. మనమైతే ఇప్పుడు స్లోగా ప్లాట్ఫామ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. మన ట్రైన్ అయితే విజయవాడ జంక్షన్కి అవుటర్స్లో అయితే ఆపేసాడు. ఇంకా హోమ్ సిగ్నల్ అయితే రాలేదు. సో మన ట్రైన్కి అయితే హోమ్ సిగ్నల్ అయితే వచ్చేసింది. ప్లాట్ఫామ్లోకి అయితే స్లోగా తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు మీరు చూస్తుందంతా ఇది విజయవాడ లోకో షెడ్. అటు సైడ్ అయితే ఇది మెమో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. షెడ్కి వెళ్తున్నట్టు ఉన్నది. లోపల లైట్లు మొత్తం ఆఫ్ చేసి ఉన్నాయి అవి. సో వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. 4th ప్లాట్ఫామ్ అయితే ఇది ట్రైన్ అయితే తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది 4th ప్లాట్ఫామ్ మీద. సో ఫైనల్లీ మనం అయితే విజయవాడకి అయితే వచ్చేసాము. గివెన్ టైం ప్రకారం అయితే 7:15కి అయితే రావాలి. ప్రస్తుతం టైం వచ్చేసి 7:22 అయితే అయింది. సో 9 minutes లేట్గా అయితే వచ్చింది విజయవాడకి. సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఏం చేస్తాను. ఈ వీడియో అనిపించిందో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.